జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాంగ్రెస్ నాయకుడైనటువంటి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ షాక్ ఇచ్చినాడు సరే ఇంతకు ఆయన ఏం చేసినాడు ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం ఉంటుందియా భలే ఉంటుంది ఓకేనా నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన ఈ శశి థరూర్ మనం అనుకునే అంత చిన్నవాడో లేక థర్డ్ క్లాస్ పర్సనో కాదని చెప్పేసి నేను చెప్పా అవునా కదా ఈ శశి థరూర్ యొక్క ప్రొఫైల్ చాలా పెద్దదన్నమాట శశి థరూర్ బాగా చదువుకున్నాడు అంతేకాకుండా గొప్ప జ్ఞానవంతుడు కూడా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా మనిషి అన్నాక ఏదో ఒక లోపం ఉంటుంది చందమామ కూడా లోపాలు ఉంటాయి కానీ మనిషి ఏంది తనకున్న లోపాలను సవరించుకోగలుగుతాడు ఏది తన తాను తీర్చిదిద్దుకోగలుగుతాడు అనమాట కాబట్టి ఎవరికైనా కూడా మనం కొంతవరకు కొన్ని అవకాశాలు అయితే ఇవ్వచ్చు ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ఈ శశి థరూర్ మన భారత్ సాయం లేకుండానే ఐక్యరాజ్య సమితిలో ఉన్నత పదవులన్నింటినీ కూడా అలంకరించాడు ఒక్క సెక్రటరీ జనరల్ పదవిని తప్పించి ఆయన స్వయం కృషితోనే ఆ స్థాయికి అయితే ఎదిగినాడు అనమాట ఆ తర్వాత భారత్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు ఇక 2009 నుంచి కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతా వస్తాడు ఇక ఈ తిరువనంతపురం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా ఎన్నికైనాడు ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి శశి థరూర్ అంటే రాహుల్ గాంధీకి భయం మామూలు కాదు ఎందుకంటే శశి థరూర్ స్వతహాగా బాగా మేధావి అన్నమాట ఏమే ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తి ఇప్పటికే తన తాను నిరూపించుకున్నాడు అందుకే ఈ రాహుల్ గాంధీకు ఈ శశి థరూర్ అంటే భయం ఈ భయంతోనే శశి థరూర్ను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కానివ్వకుండా అడ్డుకున్నాడు పైగా ఈ శశి థరూర్ జాతీయవాది కావడం కూడా రాహుల్ గాంధీకి నచ్చల చెప్పే కదా ఆయన కొన్ని లోపాలు ఉండొచ్చు అంతేగాని ఈయన దేశ వ్యతిరేక మాత్రం కాదు అర్థమవుతుందా సరే ఇక అప్పటి నుంచి ఈ శశి థరూర్కు కాంగ్రెస్ పార్టీకు దూరం అయితే పెరుగుతూ వచ్చింది ఈ విధంగా విభేదాలు అనేటివి పెరుగుతా చివరకు ఈ శశి థరూర్ను భారతీయ జనతా పార్టీకి దగ్గర చేశాయి చూడండి ఇక కేరళలో భారతీయ జనతా పార్టీకు ముఖ్యమంత్రి అవగలిగేటటువంటి సమర్థుడైన నాయకుడు అయితే లేడు అందుకే సరైనటువంటి నాయకుడి కోసం భారతీయ జనతా పార్టీ కూడా వెతుకుతుందన్నమాట సో ఇక్కడ ఇప్పుడు ఇద్దరికి కూడా ఒకరి అవసరం ఇంకొకరికైతే ఉండదన్నమాట అందుకే శశి థరూర్ కాంగ్రెస్ పార్టీను వదిలేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకులు మొన్న ఏం చేశారంటే ఈ మీడియా సమావేశాలన్నీ కూడా పెట్టి కారు కూతలన్నీ కూడా మొదలుపెట్టారు శశి థరూర్ను ఒక అవకాశవాది అని మోసగాడంటూ అదేవిధంగా నైవంచుకుడంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టినారు అంతే ఇక ఈ శశి థరూర్ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మీడియాతో మాట్లాడినాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా కాంగ్రెస్ నాయకులు అంటున్నట్టే నేను మోసగారినే ఏమే నేను అవకాశవాదినే కానీ నేను జాతీయవాదిని దేశహితం కోసం నేను ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉండా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా కూడా నేను సిద్ధంగానే ఉండా అసలు ఈ దేశమే లేకపోతే ఇక మనం ఎక్కడ ఉంటాం యాడిబి రాజకీయాలు చేస్తాం అవునా కాదా కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జీవితాన్ని అయితే ఇచ్చింది కానీ నేను కాంగ్రెస్ పార్టీ కోసం నా దేశాన్ని అయితే ఫణంగా పెట్టలేను కదా బా ఎంత గొప్ప మాట అంటే గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను దీని గురించి ఇప్పుడు మన దేశం అనేది ఉంటే ఈ రాజ్యాంగం అనేది ఉంటుంది ఈ చట్టసభలు అనేటివి ఉంటాయి ఈ అసెంబ్లీలు ఉంటాయి అవునా కాదా అదేవిధంగా నువ్వు రాజకీయాలు చేయగలుగుతావు ఈ పార్టీనో ఆ పార్టీనో ఏ పార్టీనో పక్కన పెట్టావు అలా కాకుండా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కొన్ని రాజకీయాలు చేస్తాను కదా దానివల్ల ఏమవుతుందంటే ఆ అవతల వాళ్ళకు పెద్ద పెట్టేస్తారు వాళ్ళ చేతికి రేపు అధికారం వచ్చిందనుకో ఏమవుతుంది అప్పుడు ఇక్కడ ఎన్నికలు ఉంటాయా ఉండవు అప్పుడు ఇక్కడ షరియా చట్టం అనేది ఒకటి వస్తుంది అంటే ఈ రాజ్యాంగము ఇవన్నీ ఏమిలే ఇంకా నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ కొంతమంది ఏంటంటే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ మా పేద సాదా కోసం మా బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు ఇట్లా రాజ్యాంగాన్ని రాశాడు ఆయన వల్లే మేము ఇప్పుడు మనుషులుగా బతుకుతున్నాము మాకంటూ సమాజంలో విలువ ఉండాది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏది మేము అంబేద్కరిస్టులు అని చెప్పేసి ఇట్లంతా కూడా అప్పుడు ఇది కూడా ఉండదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ కుల రిజర్వేషన్లన్నీ నాదా కులం మా కులం జనాభా ఇది ఇంతమంది ఉన్నారు మాకు ఈ శాతంలో మాకు రిజర్వేషన్లు కావాలా ఇట్లా అని చెప్పేసి ఈ కులాల కంపులో కొంతమంది బట్టి సత్తా ఉంటారు అప్పుడు నీ కుల రిజర్వేషన్లు కూడా ఉండవు అర్థమవుతుంది రాజ్యాంగమే అంతరించిపోయినప్పుడు కాదు నీకు చట్టం అనేదే లేకుండా పోయినప్పుడు ఇంకా నీకు రిజర్వేషన్లు అనేటివి ఉంటాయి నీ బొచ్చు భుజానం నీకు ఏడుంటుంది పీక్కుని కట్టలు కట్టుకోవాల్సింది ఉండదు అర్థమవుతుందా నువ్వు పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఒకడు ఎవడో వచ్చి కూర్చుంటాడు వాడు రాజు అవుతాడు వాడు చెప్పిందే ఇక్కడ వేదం అవుతుంది మనకేం కొత్త కాదు కదా మన బతుకులకి ఆల్రెడీ మనము ఈ తొరకల కింద మనం బతికినాము బానిస బతుకులు బతికినాము
సరే తర్వాత వచ్చేసి బ్రిటిషర్లు వచ్చారు, వాళ్ళ కింద కూడా బానిస బతుకులు బతికినాం. ఇప్పుడు చాలా మంది మళ్ళీ అలాంటి బానిస బతుకులు బతికేదానికి ఎంపర్లాడతారు, మామూలు కూడా కాదు, ఎప్పుడెప్పుడు అన్నిటి రాదు వీళ్ళ బతకలకు. అది విషయం అయితే. కాబట్టి ఈ దేశం ఉన్నంత వరకు ఏదే మన అన్ని ఆటలు కూడా సెల్తాయి, అన్ని ఆటలు కూడా సాగుతాయి. ఒక్కసారి మన మూలాలు మనం పోగొట్టుకున్నామో, మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకున్నామో కథం, ఇంకంతే, అయిపోయినట్టే గాడికి. సరే, ఇకపోతే దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు మన విధానాలు పక్కన పెట్టాలా, మనకు దేశమే గుర్తుండాలా. అప్పుడే మనమైతే జీవించగలుగుతాం, మన దేశాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. నాకు తెలుసు రాజకీయాలంటే పోటీ అని, కానీ ఈ పోటీ కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే స్థితిలో అయితే నేను లేను. అలాంటి అవసరమే వస్తే నాకు అసలు కాంగ్రెస్ పార్టీనే అవసరం లేదు. కొంతమంది ఈ విషయంలో నన్ను నమ్మక ద్రోహిగా ముద్ర వేశారు. భారత సాయుధ బలగాలకు, భారత ప్రభుత్వానికి సహకరించడంతో కొంతమంది ఈ విధంగా నా పైన పిచ్చి ప్రలాపనలన్నీ కూడా పేల్తారు. కానీ నేను చేస్తూ ఉండేది మాత్రం సరైన పనే, నేను సరైన దారిలోనే నడుస్తున్నా. దేశం కంటే నాకు ఏది ఎక్కువ కాదంటూ ఈ శశి తరూర్ కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపారేశాడు. కాంగ్రెస్ పార్టీను ఒక దేశ వ్యతిరేక పార్టీగా ముద్రేసేశాడు. దీంతో ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ అయితే కొత్తలాడిపోతుంది. అయితే అతి త్వరలోనే ఈ శశి తరూర్ తన జాతీయవాద వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీని వేడనున్నట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడంట. అది విషయం. మొత్తానికి ఇది కరెక్ట్గానే మాట్లాడినాడియా. నువ్వు ఏ పార్టీలైనా ఉండు, నువ్వు కాంగ్రెస్లో ఉండావా, బీఆర్ఎస్లో ఉండావా, లేకపోతే వైసీపీలో ఉండావా, లేకపోతే ఇంకో దాంట్లో నువ్వు యాడైనా ఉండు, అనవసరం అది. కానీ నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా నేషన్ ఫస్ట్, దేశమే ముఖ్యం అనేట్టుగా ఉండాలి. దేశం తర్వాతనే ఏదైనా కూడా ఆ విధంగా ఉంటేనే ఈ దేశం పచ్చగా క్షేమంగా ఉంటుంది. లేకపోతే మళ్ళా బానిస బతుకులే. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే దేశమే ఫస్ట్, అంతే. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.